ఏపీ శాసన మండలి వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. DSC by CBI inquiry. DSC by CBI inquiry. DSC by CBI inquiry. DSC by CBI inquiry. విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే నారా లోకేష్ వెంటనే నారా లోకేష్ వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ డిఎస్సి పై సిబిఐ ఎంక్వైరీ సార్ ఒకసారి మీరు ఒకసారి ఏపీ శాసన మండలి వద్ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సీలో నెలకొన్న ఆక్రమణలకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. శాసన మండలి వద్ద ర్యాలీగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పాటు మరికొంతమంది కార్యకర్తలు నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్సీలో నెలకొన్న అక్రమాలకు వ్యతిరేకంగా వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారంతా కూడా నిరసన ర్యాలీ చేపడుతున్న దృశ్యాలు మనం డిఎస్సీలో నెలకొన్న అక్రమాలపైన సిబిఐ విచారణ కొనసాగాలి. అలాగే దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ కొనసాగిస్తున్నారు. ఏపీ శాసన మండలి వద్ద వారు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు అలాగే స్థానిక నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వెంటనే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపైన సిబిఐ విచారణ చేపట్టాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అంటే లోకేష్ రాజీనామా తప్పనిసరి అంటూ కూడా వారు పేర్కొన్నారు. మీకు అనుకూలంగా జీవోలు మార్చుకుంటారంటూ కూడా పలువురు నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా జరిగి తీరాల్సిందేనంటూ డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించాల్సిందేనంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీలో పాల్గొంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఏపీ శాసన మండలి వద్ద ర్యాలీ కొనసాగుతోంది. పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి మోహరించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారు అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగించడానికి ప్రయత్నిస్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ ర్యాలీకు సంబంధించిన దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. డిఎస్సీ అక్రమాలపై సభలో చర్చించాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 4 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. డిఎస్సీ అక్రమాలపైన సిబిఐ విచారణ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందేనంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ కూడా వారు కోరుతూ ఉన్నారు. డిఎస్సీలో అక్రమాలపైన సిబిఐ విచారణ ఖచ్చితంగా జరగాల్సిందేనంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ వారు కోరుతున్నారు. అలాగే విచారణ కూడా నిష్పక్షపాతంగా జరగాలి అంటే లోకేష్ రాజీనామా తప్పనిసరి అంటూ కూడా వారు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి అంటూ హితవు పలికారు. మంత్రి లోకేష్ తీరు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారనేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నేతలు చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఏపీ శాసన మండలి వద్ద నిరసన ప్రదర్శన చేపడతారు. అలాగే అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ కూడా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే వారిని అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చేస్తూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ఈ భారతదేశానికి చెందినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా రాజీనామా చేశాడో ఆ రకంగా రాజీనామా చేయాలి. మరి ఆ రకంగా రాజీనామా చేయాలని మేము అడుగుతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే దానికి దీనికి సంబంధం ఏంటి, నీటికి దీనికి సంబంధం ఏంటి అంటారు. మీరు కూటమిలో మరి కేంద్ర ప్రభుత్వంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు. అక్కడ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అతిపెద్ద పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని
నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. విద్యాశాఖ మంత్రి సార్ చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయించండి. రాజీనామా చేయించిన తర్వాత నిగ్గు తేల్చండి. అవకతవకలు లేదనుకుంటే రీప్లేస్మెంట్ చేసుకోండి. నారా లోకేష్ గారు భయం ఎందుకు? మీ దగ్గర ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు మీరు అధికారులు ఉంటారు కదా, ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేసుకునే అవకాశం మీకు ఉంది కదా చిత్తశుద్ధి ఉంటే. అంటే ఇందులో లొసుకులు ఉన్నాయి, అన్నీ బయటపడుతున్నాయని ఇప్పటికే మా పోరాట ఫలితంగా ఈ ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా శాసనమండలి మేము ఫైట్ చేస్తాం. ఎడ్యుకేషన్ మంత్రి ఉన్నారో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అనర్హుడు అని ప్రూవ్ చేసుకొని ఆయన రాజీనామా చేయాలి. మొట్టమొదటిగా ఒకటి కాదు, రెండు కాదు, కొంతమంది వేల జీవితాలకి వాళ్ళ భవిష్యత్తులకి సంబంధించినటువంటి విషయం మీద ఇంత నిర్లక్ష్యంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద ఒక జీవో మీద ఇంకొక జీవో మార్చి వాళ్లకు అన్యాయం చేసేటటువంటి విధంగా ప్రవర్తించిన ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఒక్కొక్క ఉద్యోగానికి దగ్గర 10 నుండి 15 లక్షల రూపాయలు తీసుకొని తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు అనేటటువంటి అభియోగం ఏదైతే ఉందో ఆ అభియోగం ఎంతవరకు నిజము అబద్ధం అనేది తెలియడానికి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాల్సిన అవసరం ఉంది. జీవోల్ని వీళ్ళ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి జీవోల్ని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవాలని చెప్పి రోజుకొక జీవో ఇచ్చి దాన్ని మార్చి రాసేటటువంటి పరిస్థితి నుండి నిజాయితీగా మళ్ళీ ఎగ్జామ్స్ జరిగే పరిస్థితి వచ్చేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాం.